హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 18థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బోర్లా పడుకొని వెన్న రాయడానికి వీలుగా నడుం పెట్టి తల అటువైపు పెట్టి పడుకొని ఉంది అను. అనుని చూసిన రామ్ ఫ్రీజ్ అయిపోయాడు. తలుపు తీసిన చప్పుడు విని వచ్చింది అంజలి అనుకుంది అను. ఏంటొదినా ఇంత లేటు? నీకోసం ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరందరూ గ్రేట్ వదినా. శారీతో రోజంతా ఇంటి పనులు చేస్తూ ఎలా ఉంటున్నారో నాకైతే ఈ కాసేపటికే ఏదోలా ఉంది. అందుకనే నువ్వు తొందరగా రాస్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంది. అను మాటలను వింటూనే నెమ్మదిగా వెన్న రాయడం మొదలుపెట్టాడు. కొంచెం గట్టిగా ప్రెస్ చేయడంతో ఏంటి వదిన అలా రాస్తున్నావు? కొంచెం నెమ్మదిగా అంటుంది. తను అలా అరవడంతో పాపం అనుకుంటాడు రామ్. వదిన నువ్వేం అనుకోకపోతే ఒకటి చెప్పనా? మీ తమ్ముడికి ఒకసారి పువ్వుల్ని చూపించండి. అలానే పువ్వులు, అమ్మాయి ఒకటే అని కూడా చెప్పండి. అను ఎందుకలా అంటుందో రామ్‌కి అర్థమై నవ్వుకుంటాడు. ఇదేంటి వచ్చి ఇంతసేపయినా వదిన ఏం మాట్లాడటం లేదు నాకు తెలిసి. వదిన సైలెంట్ కాదు కదా అని ఆలోచిస్తూ తల ఇటువైపు పెట్టి చూస్తే ఇంకేముంది ఎదురుగా రామ్. వెన్న రాస్తూ తనని చూసి కన్నుగీటుతాడు. వెంటనే లేచి సర్దుకొని కూర్చుంది. బాబోయ్! ఆఫీసర్ మీరా? మరి నేను ఇంతలా వాగుతున్నా సమాధానం చెప్పరేంటండి? అంది. నువ్వసలు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా? అయినా వచ్చింది ఎవరో చూసుకోవా? ఎవరు పడితే వాళ్ళకి ఇలా ఫ్రీ షో వేసిస్తావా? వదిన వస్తానని చెప్పిందండి. అందుకే నేను చూసుకోలేదు. అయినా మీరొస్తారని కలకంటానే ఏంటి? మేనేజ్ లేకుండా వచ్చేసి చూడాల్సిందంతా చూసేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు నన్నంటున్నారా? అవ్వా! ఎవరైనా వింటే నిజమనుకుంటారు. ఏం చూశాను? ఏదో కొద్దిగా నడుము చూశాను. దానికే ఓ ఏదో అనేస్తున్నావు. కొద్దిగా నడుమా? అది సరిపోదా ఏంటి? అంటూ లేచి నిలబడింది. చాలు సరే కానీ బాగా నొప్పిగా ఉందా అని అడుగుతాడు దగ్గరికి తీసుకుంటూ. ముందు ఉండేది కానీ మీరు వెన్న రాసారుగా తగ్గింది అంటుంది. కొంచెమే కదా తగ్గింది. పూర్తిగా మంట మాయం చేయనా అని అన్నాడు. ఎలా అండి? నేను చెప్తాగా. కాదు కాదు చూపిస్తాను అంటూ తన దగ్గరికి వస్తుంటాడు. ఏంటి మీరు మాట్లాడితే మీదకొస్తున్నారు. ముందు దూరం వెళ్ళండి అంది. ఛ! యాక్టింగ్ ఆపమ్మా. ఇందాకేంటి పెళ్లి చూపుల్లో తమరి కాబోయే శ్రీవారిని వదిలి నన్నే చూస్తున్నావు. ఏంటి విషయం? నేను నా కాబోయే శ్రీవారినే చూశానే. మీరేంటి వేరే ఎవరినో చూశానంటున్నారు? అను ప్లీజ్ అసలు నీ ప్రవర్తన ఏంటో ఏం అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటున్నావు. ఇప్పుడిలా నీతో మాట్లాడుతుంటే నా మీద ప్రేమ ఉందనిపిస్తుంది. అలా అనుకుని సంతోషపడేలోగా ఇష్టం లేని పెళ్ళంటున్నావు. చేసుకోవాలి అంటావు. నీ మనసులో ఏముంది? ఇప్పటికైనా చెప్పను. ఈ దాగుడు మూతలు నా వల్ల కావడం లేదు. నువ్వు వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నావు అన్న ఊహను కూడా భరించలేకపోతున్నా అంటాడు బాధగా. రామ్ గారు ఒక్కోసారి మనం చెప్పలేని మాటలను కూడా మన కళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అంటారు. అయినా నా మనసులో ఏముందో ఈ పాటికే మీకు అర్థమైందనుకున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే అని రామ్ చేతిని పట్టుకుని తన గుండెపై పెట్టుకుని ఒకసారి నా కళ్ళలోకి చూస్తూ ఇదేం చెప్తుందో వినండి అంది. కాసేపు రామ్ అలా అను కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. అను కూడా మౌనంగానే ఉంది. అక్కడ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏం చేస్తున్నారు ఇద్దరు అన్న గొంతు వినబడింది. దాంతో దూరం జరిగి చూసేసరికి అంజలి చేతులు కట్టుకొని నిలబడి వీళ్ళ వంకే చూస్తూ ఉంది. అది వదినా అని అంటుంటే దగ్గరకొచ్చి రామ్ నువ్వెళ్ళు నేను తనతో మాట్లాడాలి అంది. కానీ అక్క తను అని రామ్ మాట్లాడేలోగా నేను నీతో తర్వాత మాట్లాడతాను రామ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు అంది. అక్క మాట కాదనలేక అక్కడి నుంచి వెళ్ళాడే కానీ మనసంతా గజిబిజిగా ఉంది. రామ్ వెళ్ళాక అను నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒకవైపు పెళ్ళికి రెడీ అయ్యి కూర్చుంటున్నావు. మరోవైపు మా తమ్ముడితో ఏంటిదంతా? ఇలా 2 పడవలపై ప్రయాణం చాలా ప్రమాదకరం. నువ్వు ఏ దారిలో ప్రయాణించాలో తెలియక నీతో పాటు అందరినీ ప్రమాదంలో పడేస్తున్నావు తెలుసా? తను ఎవరిని ప్రమాదంలో పడేయడం లేదు వదినా. అందరినీ కాపాడాలని చూస్తుంది అంది. అప్పుడే అక్కడికి వచ్చిన రమ్య. రమ్య ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం వదినా అసలేం జరిగిందో నీకు తెలుసా? అంటూ మొత్తం చెప్తుంది. అన్నీ విన్న అంజలి అను దగ్గరికి వెళ్ళి నన్ను కన్నవారి కోసం, నేను కన్న బాబు కోసం నీ జీవితాన్ని ఎలా ఇచ్చేసావమ్మా అంటుంది కన్నీళ్లు పెడుతూ. నీ వాళ్ళంటే వదినా వాళ్ళు నాకేమీ కాదా అంది.
అది కాదమ్మా అను. మరి ఇప్పుడు అన్ని నిజాలు తెలిసాయి కదా! ఇంకా ఎందుకు ఈ పెళ్ళిని ఆపడం లేదు అని అంది. అది కాదు వదిన అని తను ఏం చేయాలనుకుంటుందో అంజలికి చెప్పింది. ఇప్పుడు చెప్పు వదిన నేను చేసేది కరెక్టేనంటావా? అను నువ్వు చేసేది కరెక్ట్. వాళ్ళకి వాళ్ళ దారిలోనే వెళ్ళి బుద్ధి చెప్పాలి. నిన్ను ఇంత ఏడ్పించిన వాళ్ళకి ఇలా గోడల మధ్యన కాదు నలుగురిలో చెప్పుతో కొట్టినట్టు నీ సమాధానం ఉండాలి అని అంది అంజలి. థ్యాంక్ యూ వదిన అని హత్తుకుంది అను. కానీ నాకొక్క విషయంలోనే బాధగా ఉంది వదిన. ఏంటమ్మా అది? మనం వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఈ నాటకంలో అందరి ఫీలింగ్స్‌ని హర్ట్ చేస్తున్నానని. అలా ఏం కాదను. అది కాదు వదిన. విక్రమ్ ఎలాంటి వాడైనా కావచ్చు. కానీ తన పేరెంట్స్ మాత్రం చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఈ పెళ్లి పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. సడెన్‌గా ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు నిజం బయటపడితే వాళ్ళు తట్టుకోగలరా? అంతేకాదు ఎవ్వరికీ ఎలాంటి హాని చేయని వాళ్ళు తమ కొడుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని తెలిస్తే అప్పుడు ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అలానే ఇక్కడ మన వాళ్ళని చీట్ చేస్తున్నాను. నిజం దాచి వాళ్ళతో ఎన్నో అబద్ధాలు చెప్తున్నాను. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక్కోసారి నేను చేస్తున్నది తప్పేమో అనిపిస్తుంది వదినా. లేదను. నువ్వసలు ఎలా ఆలోచించకు. నువ్వు ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయడం లేదు. నేను బాధపెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్తున్నావు అంతే. అయినా వాళ్ళ కొడుకు తప్పు చేసినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకా మన ఇంట్లో వాళ్ళంటావా? ముందు కోపం అయితే వస్తుంది. ఆ తర్వాత అందరి కోసం నువ్వు అనుభవించిన బాధ తెలిస్తే వాళ్ళే క్షమిస్తారు. చూడను అధర్మం పైన ధర్మం గెలిచేటప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా ఉండదు. అన్నిటికీ సిద్ధపడే నువ్వు ముందడుగు వేయాలి. మధ్యలో ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ అడుగు ఆపేశావంటే నీ జీవితంతో అందరి జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? నీకు తోడుగా మేమందరం ఉండగా భయమేంటమ్మా అంది అంజలి. నువ్వు సూపర్ వదిన. ఇప్పటివరకు ఇది మళ్ళీ ఏ క్షణమైనా కాంప్రమైజ్ అయిపోతుందేమోనన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు తోడుగా ఉన్నావుగా, ఇక దీన్ని వెనకడుగు వేయకుండా ఆపాలి అంది రమ్య. తప్పకుండా రమ్య. ఇక నుంచి మనం ముగ్గురం జాగ్రత్తగా ఉండాలి. అవును వదిన. అన్నిటికన్నా ముందు మనం మామయ్య గారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గురించి కనుక్కోవాలి. నేను రమ్య వెళ్ళిన వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే దానికి డౌటే రాని వాళ్ళ ద్వారా కనుక్కోవాలి అని అంటూ ముగ్గురు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇందులో మే హెల్ప్ యూ అన్న మాటలకి ఉలిక్కిపడి చూసి షాక్ అయ్యారు. ఎదురుగా ఈశ్వర్ ఉన్నాడు. అన్నయ్య నువ్వు అంటూ కంగారుగా లేచి నించుంది అను. నాకన్నీ తెలుసమ్మా. నువ్వేమీ కంగారు పడకు. నాకే కాదు రామ్‌కి కూడా అన్నీ తెలుసు అంటూ పక్కకి తప్పుకునేసరికి రామ్ నిలబడే ఉన్నాడు. తనని చూడగానే రమ్య కూడా ఆశ్చర్యపోయింది. నిజమా? రామ్ గారికి అన్నీ తెలుసా? ఆ! అను. నేను నీకిదే చెప్పబోయాను అంది అంజలి. అసలేం జరిగిందంటే అక్కా నేనున్నాను కదా! నేను చెప్తాను నీ మరదలికి. నువ్వెళ్ళి వేరే పని చూసుకో అన్నాడు. సరే అను. బాయ్ అని చెప్పి ముగ్గురు జారుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి వచ్చాడు రామ్. డోర్ ఎందుకని క్లోజ్ చేస్తున్నారు? ముందు మీరు బయటకి వెళ్ళండి అంది. గదిలో నుంచి వెళ్ళిపోనా? లేక నీ జీవితంలో నుంచి వెళ్ళిపోనా? అన్నాడు దగ్గరికి వస్తూ. అను ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది. ఏం మాట్లాడు అలా ఉండిపోయావే ఇప్పటికైనా నోరు విప్పు అంటూ 2 బుగ్గలు పట్టుకొని గట్టిగా ఒత్తేసరికి నొప్పికి అను కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాటిని చూసి రామ్ చేయి తీసేస్తుంటే అను రామ్ 2 చేతులు పట్టుకొని తన చెంపలపై తనే కొట్టుకుంది. ఏయ్ పిచ్చా ఆగు అంటూ రామ్ తన చేతులని విడిపించుకొని అను బుగ్గలు చూస్తే తెల్లటి పాల బుగ్గలపై తన చేతి వేళ్ళు ఉంటాయి. వాటిని తడుముతూ ఏంటను ఇది? నీకేమనిపిస్తే అలా చేసేస్తావా? ఒకసారి కూడా ఆలోచించవా? ఇలా తొందరపడే కదా వాళ్ళ బెదిరింపులకి తల వంచి మన ప్రేమను ఊపిరి పోసుకోనివ్వకుండా చంపేశావు. నీకు ఆ క్షణంలో నేనొక్కసారి కూడా గుర్తు రాలేదా? నన్నలా వదిలేస్తానన్నావు అను. ఇంతేనా నా వాల్యూ అన్నాడు. వెంటనే రామ్‌ని హత్తుకొని సారీ అండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు నా ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నేనెంత నరకం అనుభవించానో తెలుసా? అప్పుడు నేను ఒక్కటే ఆలోచించాను. మీరు నాతో లేకపోయినా పర్వాలేదు. కానీ మీరెక్కడున్నా బావుండాలి. మీరే కాదు మన వాళ్ళందరూ కూడా బావుండాలి. నా వల్ల ఎవరికి ఏం జరిగినా నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. ఇప్పటికి ప్రతి క్షణం మామయ్య గారికి అలా జరగడానికి కారణం నేనే అని గుర్తొచ్చినప్పుడల్లా నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు. నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టి నా నుంచి దూరం చేయాలనుకున్నాను. కానీ మీరు ఇక్కడికి వచ్చిన రోజు మిమ్మల్ని వేరే అమ్మాయి పక్కన అస్సలు చూడలేకపోయాను.
ఒక్కసారికే నాకిలా ఉంటే జీవితాంతం మిమ్మల్ని దూరం చేసుకొని ఎలా ఉండాలో అర్థం కాలేదు. నాకప్పుడే అనిపించింది అసలు వాళ్ళెవరు మన జీవితాల్ని లాక్కోవడానికి. మీరు నా సొంతం. నాకు మాత్రమే సొంతం. ఇంకెవరికీ ఇవ్వను అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది. అవునా! ఎవరికీ ఇవ్వవా? అన్నాడు. హుహు. ఇవ్వను. నా రామ్ మీరు. మీరు మరి ఇప్పుడు భయం లేదా? ఉంది. కానీ మీ పక్కనుంటే అంతకన్నా ధైర్యంగా ఉంది అంది. అవునా? అవును ఆఫీసర్ ధైర్యంగా ఉంది. బట్ ఎక్కడో చిన్న అనుమానం కూడా. ఆ తనూజ చెప్పినట్టుగా మన వాళ్ళ జోలికి రాదు కదా! లేదను. తను ఒకసారి ఏదైనా చెప్పిందంటే దానికే ఫిక్స్ అయిపోతుంది. ఇదొక్కటే మనకి ప్లస్ పాయింట్. అవును ఆఫీసర్. అను ఒక చెప్పనా? అన్నాడు రామ్. చెప్పండి ఆఫీసర్. నువ్వెందుకు నన్ను ఆఫీసర్ అని పిలుస్తావు? ఏమో నాకు మిమ్మల్ని అలానే పిలవాలనిపిస్తుంది. కానీ నాకు ఆ పిలుపు నచ్చలేదు అను. బావ అని పిలవా? నాకు నువ్వు అలా పిలిస్తే వినాలనుంది. అవునా? హ్మ్. సరే పిలుస్తాను కానీ ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? నాకు ఎప్పుడు పిలవాలనిపిస్తే అప్పుడు. ఇదేం ట్విస్ట్ అను? మన లైఫ్ ట్విస్ట్ అయిపోయింది కదండీ! అందులో ఇదెంత? అలా అంటావా? ఆ! అను నువ్వొక విషయం మర్చిపోయావు. ఏంటండి? నువ్వింకా నన్ను హగ్ చేసుకునే ఉన్నావు తెలుసా? అప్పటి వరకు ఆ విషయం గమనించని అను ఒక్కసారిగా రామ్‌ని వదిలి వెళ్ళబోతుంది. రామ్ వెంటనే రియాక్ట్ అయ్యి తనని వెళ్ళనివ్వకుండా వెనక నుంచి పట్టుకుంటాడు. ఆఫీసర్ ప్లీజ్ వదలండి అంది. వదిలేదే లేదు అంటూ మెడవంపున తన మొఖాన్ని ఉంచేసరికి రామ్ ఒత్తైన మీసం గుచ్చుకొని గిలిగింతలు పెడుతూ ఉంది. అను నెమ్మదిగా కంట్రోల్ తప్పుతూ రామ్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తూ అను ఫోన్ మోగుతూ ఉంటుంది. అను ఫోన్ తీసుకోవడానికి వెళ్తుంటే తర్వాత చూద్దువులే. అను కొంచెం సేపు ఉండొచ్చుగా అంటాడు. రింగ్ ఆగిపోయి మళ్ళీ వస్తుంటుంది. ఎవరో మళ్ళీ చేస్తున్నారండి. ఒకసారి చూస్తానని రామ్‌ని విడిపించుకొని ఫోన్‌లో ఉన్న నెంబర్ చూసి కొంచెం భయపడుతుంది. అనుని గమనించి ఏమైంది? ఎందుకిలా అయిపోయిందని చూస్తే విక్రమ్ పేరు కనిపిస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. ఎందుకని టెన్షన్ పడుతున్నావు? అన్నాడు. ఏమో ఆఫీసర్ ఆ తనుజతో మాట్లాడినంత ధైర్యంగా విక్రమ్‌తో మాట్లాడలేకపోతున్నాను. వాడంటే ముందు నుంచి ఉన్న భయం వల్లనో ఏమో అర్థం కావట్లేదు. నువ్వే అన్నావుగా నేను పక్కనుంటే ధైర్యంగా ఉంటుందని. ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను. నీ చేతిని పట్టుకునే ఉన్నాను. మాట్లాడు అన్నాడు. ఒకసారి కళ్ళు మూసి ఊపిరి తీసుకొని లిఫ్ట్ చేసింది అను. ఏంటి బేబీ ఫోన్ తీయడానికి ఎంతసేపు? ఏం చేస్తున్నావు? అన్నాడు. నేనేం చేస్తే నీకెందుకు? ముందు ఫోన్ ఎందుకు చేశావో చెప్పు అంది. చెప్తాలే బంగారం అంత కంగారెందుకు? ఏ ఫోన్ మాట్లాడి వాడి దగ్గరికి వెళ్ళాలా? అన్నాడు. నీకెన్ని సార్లు ఆయన్ని వాడు వీడు అనొద్దని మర్యాదగా ఉండదు. అబ్బో! కోపం పొడుచుకొచ్చేస్తుంది. రేపు మన ఎంగేజ్‌మెంట్. తర్వాత వారంలో పెళ్లి. అయినా ఇంకా నీకు ప్రేమ తగ్గడం లేదే అన్నాడు వెటకారంగా. తగ్గడానికి, పెరగడానికి అదేమీ వస్తువు కాదు. వడ్డీ కాదు. నీకు చెప్పినా అర్థం కాదులే అంది చిరాగ్గా. చూపించుకో ఎంత ప్రేమ చూపించుకుంటావో. ఇంకా కొన్ని రోజులేగా. అప్పుడిక పూర్తిగా మిస్ అయిపోతావు నీ ప్రియుడిని అన్నాడు. ఎవరు ఎవరిని మిస్ అవుతారో ముందు ముందు నీకే తెలుస్తుందిలే కానీ, ఇది చెప్పడానికే ఫోన్ చేస్తే మాత్రం పెట్టేయొచ్చు. నాకు చాలా పని ఉంది అంది. పనా? ఏంటో అంత అర్జెంట్ పని. రేపు నా ఎంగేజ్‌మెంట్‌కి గోరింటాకు పెట్టుకోవాలి. సరేనా? బాయ్ అని పెట్టేసింది. అక్కడ తన తల్లి కూడా రావడంతో విక్రమ్ మళ్ళీ కాల్ చేయలేదు. ఫోన్ పెట్టేసి ఆఫీసర్ నేనెలా ఇలా మాట్లాడింది అతనెప్పుడు చేసినా భయపడుతూ, ఏడుస్తూ మాట్లాడే నేను ఇప్పుడింత ధైర్యంగా ఎలా మాట్లాడానో అర్థం కావట్లేదు. ఇదంతా మీరు పక్కనుండటం వల్లనే అని థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్ అంటూ హగ్ చేసుకుంది. తనేం చేసిందో గుర్తుకొచ్చి నాలుక కరుచుకొని పారిపోయింది. ఆగు అని తన వెనక పడ్డాడు. కానీ అప్పటికే అను వెళ్ళిపోయింది. ఇడియట్ ఎక్కడికి వెళ్ళిపోతావు? మళ్ళీ దొరుకుతావుగా అప్పుడు చెప్తా నీ పని అని నవ్వుకుంటూ తను కూడా కిందకి వెళ్తాడు. అను రావడంతోనే రమ్య తనని పట్టుకొని ఆట పట్టిస్తుంది. రామ్‌ని చూసి చింటూ దగ్గరికొచ్చి, మాము నువ్వు చెప్పినట్టే అమ్మని తీసుకెళ్ళానుగా నా చాక్లెట్ ఎక్కడా? అని అడిగాడు. నీకు ఒక్క చాక్లెట్ ఏంటి మై హీరో? చాక్లెట్స్ ఇస్తాను అని వాడి కోసం తెచ్చిన చాక్లెట్స్ అన్నీ ఇచ్చాడు. వాటిని చూడగానే చింటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అనుకి చూపించడానికి వెళ్ళిపోయాడు. రఘురామయ్య గారొచ్చి, ఈశ్వర్ అసలేం జరుగుతుందిరా ఈ ఇంట్లో? అన్నారు సీరియస్‌గా. ఆయన అలా అనగానే అందరూ కంగారు పడి ఎవరికి వారు భయపడ్డారు. అందరిని చూస్తే ఆందోళనగా, కంగారుగా కనిపించారు. వాళ్ళని చూసి ఏంటి భయపడ్డారా? ఊరికే నేనలా అరిస్తే మీరేం చేస్తారా అని అన్నాను. అయినా మీరందరూ అసలేమీ అడగకుండా
అలా ఉండిపోవడమేనా? ఏంటి? ఏమైందని ఒక్క మాటైనా అనాలి కదా! ఏరా పెద్దోడా! నువ్వు కూడా పిల్లల్లా ఉండిపోతే ఎలా? అన్నారు. నాన్న మీ దగ్గర ఎప్పుడు నేను పిల్లాడినే. మీ మాట వినడమే కానీ, మీకు ఎదురు చెప్పడం రాదు మాకు అన్నాడు శంకర్. ఆనందంగా ఆయన శంకర్‌ని ఒకవైపు, పరశురాంని మరొక వైపు పట్టుకొని ఆ ఇద్దరి కొడుకులని చూసుకొని మురిసిపోయారు. ఇక ఇక్కడ వసుంధరొచ్చి, "ఏంటి విక్రమ్! కోడలితో మాట్లాడుతున్నావా?" అని అడిగింది. "అవునమ్మా" అన్నాడు. "సరే రేపటికి కావాల్సినవన్నీ చూసుకున్నావుగా? ఇంకా ఏమైనా ఉన్నాయా?" "లేదమ్మా అన్నీ సర్దుకున్నాను" అన్నాడు. "ఆ! మర్చిపోయాను నాన్న. చూడు అను కోసం తీసుకున్న ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎలా ఉందో చెప్పు" అని చూపించింది. "వావ్! చాలా బావుందమ్మా. నిజంగా నీ సెలక్షన్ సూపర్" అని అన్నాడు నవ్వుతూ. "పోనీలే నీకు నచ్చింది కదా! కోడలికి కూడా నచ్చుతుందనుకుంటున్నా" అని విక్రమ్. "నిన్నొకటి అడగనా?" అంది. "హా! అడుగమ్మా." "ఏం లేదు నాన్న. అను ఈ పెళ్ళికి ఇష్టపడే ఒప్పుకుందిగా. నీ బలవంతం ఏమీ లేదుగా" అంది. "ఛాఛా! అలాంటిదేమీ లేదమ్మా. అయినా నీకు తెలిసిందేగా తను నా కోసం చావడానికి కూడా సిద్ధపడింది. నాన్న చెప్పారుగా" అన్నాడు. "అవుననుకో. కానీ ఎందుకో నాకు అను ప్రవర్తన చూసి మళ్ళీ అనుమానం మొదలైంది. ఇందాక వెళ్ళినప్పుడు నేను తనని గమనించాను. నీ వంక చూసే చూపుల్లో కోపం, అసహ్యం తప్ప ప్రేమే కనిపించలేదు. ఒక ఆడదానికే ఇంకో ఆడదాని మనసు తెలుస్తుంది. అందుకని భయం వేసింది. ఇప్పటివరకు నువ్వెన్ని తప్పులు చేసినా నీకు సపోర్ట్ ఇస్తూ కాపాడాను కదా అని ఒక అమ్మాయిని ఏడిపిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. నిజంగా అలాంటిదేమీ లేకపోతే ఓకే. ఒకవేళ నా అనుమానం నిజమైతే నిన్ను ఎప్పటికీ క్షమించలేను. అది గుర్తుపెట్టుకో" అంది. ఆవిడ మాటలు విన్నాక విక్రమ్‌కి మొదటిసారిగా భయం వేసింది. ఎప్పుడు తన కోసం తండ్రితో వాదించే అమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు. ఏదైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే రాజశేఖర్ వచ్చి, "ఏంటి తల్లి కొడుకులిద్దరూ మీటింగ్ పెట్టారు" అని అడిగారు. "ఏం లేదండి. ఊరికే మాట్లాడుకుంటున్నాం" అంది వసు. "ఆ! వసు అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నువ్వొకసారి మళ్ళీ చూడు" అన్నారు. "నేను అన్నీ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నాను. మీరేమీ కంగారు పడకండి" అంది వసుంధర. "సరే" అని కొడుకుని చూస్తూ, "విక్రమ్ పెళ్ళంటే ఆట కాదు నాన్న. వచ్చే అమ్మాయికి జీవితాంతం తోడుగా నువ్వు ఉంటావన్న నమ్మకం ఉండాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా తన చేయి వదిలిపెట్టకూడదు. పెళ్ళికి ముందు తను వేరే ఇంటి అమ్మాయి అయితే, నువ్వు తాళి కట్టిన మరుక్షణం నుంచే తన పరువు, మర్యాద మన ఇంటితో ముడిపడిపోతాయి. అందుకని ఎప్పుడు తన గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వకూడదు. అర్థమైందా? ఇప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరు. ఇక నీ అల్లరి వేషాలు కట్టిపెట్టి బాధ్యతగా ఉండటం నేర్చుకో. సరేనా?" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజశేఖర్. "మీ నాన్న చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో" అని ఆవిడ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళాక విక్రమ్ మొదటిసారిగా ఆలోచించాడు. అను విషయంలో నేను తప్పు చేస్తున్నానా? పెళ్ళంటే అంత పవిత్రమైనదా? నేను దానిని అడ్డం పెట్టుకొని అనుపై కోపం తీర్చుకోవాలనుకుంటున్నానా? అయినా తను చేసిన తప్పేంటి? ఏ ఆడపిల్లలైనా వాళ్ళకిష్టం లేకుండా చేయి వేస్తే ఊరుకోరు. అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. తను అదేగా చేసింది. మరి నేనేంటి ఇలా అని అనుకుని మళ్ళీ అంతలోనే, "లేదు నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. నన్ను కొట్టిన దానికి బుద్ధి చెప్తున్నాను అంతే. నా ఈ నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పులు లేవు" అని తనకి తనే సర్ది చెప్పుకొని తన ఆలోచనలను అక్కడితో ఆపేశాడు. ఇక అను, అంజలి, రమ్య ముగ్గురు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈశ్వర్ రాగానే, "అన్నయ్య ఏమైంది తెలిసిందా?" అని అడిగింది అను. "ఇంకా లేదమ్మా. అతనికి దొరికిన అడ్రస్ ఫేక్ అంట. అక్కడి వాళ్ళు ఇంకో అడ్రస్ ఏదో చెప్పారు" అన్నాడు. "ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. విషయం ఏమన్నా తెలియగానే ఫోన్ చేసి చెప్తానన్నాడు. ఏమండి ఒకవేళ ఆ తను ఏమైనా జాగ్రత్త పడిందంటారా?" అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది అంజలి. "చెప్పలేం మంజు. ఇన్ని చేసిన అమ్మాయి తన తప్పులకి సాక్ష్యాలను అంత తేలిగ్గా వదలదుగా. దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయటమే" అన్నాడు. ఇంతలో నవ్వులు వినిపించేసరికి అటు పక్కగా చూశారు. రామ్, తనూజ ఇద్దరు నవ్వుకుంటూ నడిచి వస్తుంటారు. ఇద్దరి మధ్య గ్యాప్ కేవలం సెంటీమీటర్ మాత్రమే ఉంది. వాళ్ళని చూసి, "వదిన మీ తమ్ముడేంటి యాక్టింగ్ చేయమంటే జీవించేస్తున్నాడు" అంది అను పళ్ళు కొరుకుతూ. "ఏమోనమ్మా నాకు మాత్రం ఏం తెలుసు. నీతో పాటుగా నేను చూస్తున్నా" అంది అంజలి. "నీకు తెలియదులేమ్మా అను. ఈ అక్క తమ్ముళ్ళ సంగతి పావలా చేయమంటే రూపాయి చేసే రకం" అంటాడు ఈశ్వర్ వెటకారంగా. "ఛా! నిజమా?" అంటుంది అంజలి చెంగు తోపి నడుం పైన చేయి పెట్టి.
ఆ! చూసాం కదా! మీ తమ్ముడు ఇలా చెప్పాడో లేదో, అమ్మా తను అంటూ తన వెనకాల తిరగడం లేదు. తమరి మాటలోనే మీ తమ్ముడు కూడా అంటాడు. మిమ్మల్ని అంటూ తన మీదకి వెళ్తుంటే, అబ్బా వదిన మీ ఇద్దరి గొడవ ఆపి అటు చూడండి వాళ్ళొస్తున్నారు అంటుంది రమ్య. అప్పటి వరకు కోపంగా ఉన్న అంజలి నవ్వుతూ, అమ్మా తను ఎక్కడికెళ్లారిద్దరూ అంటుంది. రమ్య, అను ఇద్దరూ ఈశ్వర్ వంక చూసేసరికి నే చెప్పలే అన్నట్టు పెడతాడు ఫేస్. ఇద్దరికీ నవ్వొస్తున్నా కష్టంగా ఆపుతూ కోపంగా తనూజ వంక చూస్తారు. వాళ్ళిద్దరిని చూసి రామ్‌కి ఇంకా దగ్గరగా జరిగి కళ్ళెగరేసి చూస్తుంది తనూజ. రామ్ కూడా తనుకి తగులుతుండడంతో అప్పటి వరకు మామూలుగా ఉన్న రామ్‌పై కోపం మరింత పెరుగుతూ ఉంది అనుకి. రామ్ అను వంక చూసేసరికి బుసలు కొడుతూ కనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి ఇంత కోపంగా ఉంది అని పక్కకి చూస్తే తనుజ ఇంచు గ్యాప్ కూడా లేకుండా తన పక్కనే నిలబడి వాళ్ళని చూసి నవ్వుతూ కనిపిస్తుంది. ఇదా సంగతి! ఇప్పుడిక నా పని అయిపోయినట్టేగా అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతాడు. ఆహా! ఏం చక్కగా నవ్వుతున్నారు ఆఫీసర్. రండి మొత్తం దాని పళ్ళు మీ పళ్ళు పీకేస్తాను అని అనుకుంది. అను ఎక్స్‌ప్రెషన్స్ అర్థమై డౌట్ లేదు. మేడం ఫుల్ ఫైర్‌లో ఉన్నారు. టైం చూసుకొని కాస్త కూల్ చేయాలి అనుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. హాయ్ వదిన ఏంటి అందరూ ఇక్కడున్నారు? ఓహో! రేపు జరగబోయే ఎంగేజ్‌మెంట్‌కి అనుని ఎలా రెడీ చేయాలా అని ఆలోచిస్తున్నారా? మీకెందుకు శ్రమ నేనున్నాను కదా! దగ్గరుండి రెడీ చేస్తా అంటుంది నవ్వుతూ. తను నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రశ్న, సమాధానం 2 నువ్వే చెప్పేస్తావు అంది అంజలి. వదినా నువ్విప్పుడు నన్ను పొగిడావా? తిట్టావా? అంటుంది అర్థం కాక. అయ్యో! నిన్ను మెచ్చుకున్నాను తల్లి. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? మరీ ఇంత అమాయకంగా ఉండకూడదురా లోపలికి వెళ్దాం అని తీసుకెళ్తుంది. అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే. బావగారి సంగతి నాకు తెలియదు. వదిన మాత్రం జీవించేస్తుంది అంది రమ్య. అప్పుడే ఏమైందమ్మా? ఈ పెళ్ళయ్యేలోపు మీ వదిన నట విశ్వరూపం చూపించేసేలా ఉంది. పద ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో అంటాడు ఈశ్వర్. మళ్ళీ వస్తానన్నయ్య అమ్మ పిలిచింది. ఒకసారి ఇంటికి వెళ్ళాలి అని వెళ్తుంది రమ్య. ఇంకా అక్కడే ఉన్న అనుని చూసి నువ్వు రావా అమ్మా అంటాడు. నువ్వెళ్ళన్నయ్య. నేను కొంచెం సేపు ఆగి వస్తాను అంది అను. సరే అని చెప్పి ఈశ్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోగానే తనూజ వచ్చి హాయ్ అను చూసావా రామ్ నేను పక్కనుంటే ఎంత సంతోషంగా ఉన్నాడో నువ్వే అనవసరంగా ఏదేదో అనుకుంటున్నావు. నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అందుకని నువ్వు ఇవన్నీ వదిలేసి హ్యాపీగా విక్రమ్‌ని పెళ్లి చేసుకో. నువ్వంటే పిచ్చి ప్రేమ. వాడు కూడా మంచోడే నాలా. కాకపోతే మేము కావాలనుకున్నది మాకు మాత్రమే దక్కాలనే పట్టుదల అంతే అంటుంది నవ్వుతూ. అను ఏం మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంది. ఏంటి పెళ్ళికూతురా మాట్లాడవు? కమాన్ ఏదైనా తిట్టు. నువ్వు సైలెంట్‌గా ఉంటే ఎలా? చూడు అసలే తిక్కలో ఉన్నాను. నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళలేదనుకో దేంతో కొడతానో నాకే తెలియదు. ఎళ్ళే అంటుంది. అను వాయిస్‌లో బేస్ విని అమ్మో! నిజంగానే తిక్కలో ఉంది. కొట్టినా కొడుతుంది. ఇప్పుడిక్కడ కొట్టినా మనల్ని పట్టించుకునే నాథుడు లేదు. సో, సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోవడం మంచిది అని అనుకుంటూ వెళ్ళిపోయింది. తను అక్కడి నుంచి వెళ్ళగానే అయినా దీన్ని కాదు ముందు ఆయన పని చెప్పాలి. రాని వస్తారుగా అంటూ అక్కడే ఓణిని వేలికి చుట్టుకొని గోర్లు కొరికేస్తూ తిరుగుతుంది. ఇంతలో ఒక చెయ్యి తనని పట్టుకొని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్ళింది. చీకట్లో ఎవరో తెలియక రేయ్ పంది వదలరా నన్ను ఎవరనుకున్నావు? మా ఇంట్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒకరు మా అన్నయ్య అయితే ఇంకొకరు నా మొగుడు. వాళ్ళకి గాని తెలిసిందనుకో నిన్ను కైమా కొట్టేస్తారు. మా అన్నయ్య అయితే కొట్టి వదిలేస్తాడేమో కానీ మా ఆయనైతే ఎన్‌కౌంటరే. ఇన్ని చెప్పినా వదలవేంట్రా ఉండు నీ పని చెప్తా ఆఫీసర్ అని పిలిచేటప్పటికి తన ఎదురుగా రోజా పువ్వులతో దారి ఉంది. దానిని చూసి ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోతుంది. ఎలా ఉంది అను? వెనకగా వచ్చి అడుగుతాడు రామ్. చాలా బావుంది. అంటే నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చింది మీరేనా? అంది. మరి నేను కాకపోతే ఇంకెవరొస్తారనుకున్నావు? అలా కాదండి. సరేలే అదంతా వదిలేయ్. పద ముందు మొదలెట్టావంటే ఇంక ఆపవు అని ఆ పువ్వుల దారిలో నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఎదురుగా గది మొత్తం పూలతో డెకరేట్ చేసి ఉంది. ఆఫీసర్ ఏంటిదంతా? అంది. చెప్తా గానీ ముందు నువ్వెళ్ళి చీర మార్చుకొని రా అన్నాడు. కానీ ఇదంతా అను ప్లీజ్ వెళ్ళవా?
ఓకే ఆఫీసర్ అని వెళ్ళి మార్చుకొని వచ్చింది. తను రెడీ అయ్యి వచ్చేలోగా రామ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇదేంటిది నన్ను రెడీ అవ్వమని ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అని ఆలోచిస్తూనే వస్తుంది. తనని చూసిన రామ్ దగ్గరకొచ్చి, "చాలా బాగున్నావు తెలుసా? ఉండు నీకు దిష్టి తీస్తాను" అంటాడు. మళ్ళీ ఎక్కడ గిల్లుతాడోనని, "వద్దు వద్దు పర్వాలేదు" అంటూ దూరం జరుగుతుంది. అను ఎందుకలా వెళ్ళిందో అర్థమై నవ్వుతూ, "హే ఏం చేయను ఇలా రా" అని అద్దం ముందు నించోబెట్టి, "ఒకసారి కళ్ళు మూసుకోవా" అంటాడు. "ఎందుకని ఆఫీసర్?" "చెప్పింది చెయ్యి అను." ఓకే అని కళ్ళు మూసుకుంది. తన ముందు చేయి చాచి, "ఇప్పుడు తెరువు" అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే అందమైన ప్రేమకు గుర్తుగా 2 లవ్ సింబల్ ఉన్న ఉంగరాలు ఉన్నాయి. వాటిని చూసి అను ఆనందంగా నవ్వుతూ, "ఆఫీసర్ ఇవి మనం గెలుచుకున్న ఉంగరాలు కదా" అంది. "ఆ! అవును. వాలెంటైన్స్ డే రోజు పోటీలో గెలిచాం కదా! అవే. ఆ రోజే నేను నిర్ణయించుకున్నా. ఇవే మన నిశ్చితార్థ ఉంగరాలు" అని. ఆ మాట విని, "అంటే ఇప్పుడు" అంటుంది అనుమానంగా. "ఆ! ఇప్పుడు మన నిశ్చితార్థం" అంటాడు నవ్వుతూ. అది విని చాలా సంతోషపడుతుంది అను. "కానీ ఆఫీసర్ దీనికి ముహూర్తం కావాలి కదా!" అంది. "హా! అను నేనెలా మర్చిపోతాను. మన జీవితంలో ప్రతి ఒక్కటి ముఖ్యమే. అలాంటిది ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో నేను అన్నీ కనుక్కొని ఈ ఏర్పాట్లు చేశాను" అన్నాడు. "నిజంగా?" అంది. "ఆ!" అని అందులో ఒక ఉంగరం తీసుకొని అనుకి తొడిగాడు రామ్. తర్వాత అను కూడా రామ్‌కి రింగ్ పెట్టింది. అలా ఆ 4 గోడల సాక్షిగా వారి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాన్ని చూసుకొని, "చాలా థాంక్స్ ఆఫీసర్. మీరు దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే మిమ్మల్ని వేరే ఎవరి పక్కన చూసినా ఈ అదృష్టం ఎక్కడ నాకు దూరమైపోతుందోనని భయం" అంటుంది గట్టిగా హత్తుకుంటూ. "అయ్యో! నా పిచ్చి బంగారం నువ్వే అన్నావుగా నేను నీకు మాత్రమే సొంతం అని. అదే నిజం. నేను నీ వాడిని. కేవలం నీ వాడిని అంటే" అని తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అనుకి సిగ్గేసింది. "ఆ! అను నీకోసం నేనొక గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు" అంటూ ఒక వస్తువును చూపిస్తాడు. "అరే! ఇది నడుం గొలుసు కదండీ" అంది. "అవును. నీకోసమే తీసుకున్నాను. మన ఈ సగం పెళ్ళికి నీకిస్తున్న చిరు కానుక" అని మోకాళ్ళపై కూర్చొని తనే స్వయంగా పెడతాడు. పెట్టేసి చూస్తూ, "వావ్! చాలా బావుంది తెలుసా? నా ఈ చిట్టి నడుంకి ఇంకా ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది" అన్నాడు. "ఇంకేమిస్తారు? ఇవ్వాల్సింది ఇచ్చేశారుగా" అంది. "లేదు చాలా ముఖ్యమైనది మర్చిపోయానుండు" అని తన నడుమును 2 చేతులతో పట్టుకుంటాడు. రామ్ అలా పట్టుకోగానే అను ఒళ్ళు పులకించిపోతుంది. మురిపించి మైమరిపిస్తున్న ఆ నడుముకి తన ప్రేమంతా కలిపి తియ్యటి ముద్దిచ్చాడు. రామ్ ముద్దు పెట్టుకోగానే అను నరాలన్నీ జివ్వుమన్నాయి. అరచేతులు చెమటతో నిండిపోతే ఆ చేతులతోనే కట్టుకున్న చీరను తన 2 గుప్పిట్లలో బంధించి గుండె వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కానీ పాపం ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోయింది. తన అవస్థలు చూసి రామ్ నవ్వుకుంటూ పైకి లేచి, "అను ఒకసారి కళ్ళు తెరువు" అంటాడు హస్కీగా. రామ్ ఎంత పిలిచినా కనురెప్పలు మాత్రం బరువుతో తెరుచుకోనంటున్నాయి అనుకి. తెల్లని పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న అనుని చూసి నెమ్మదిగా నడిపించుకుంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళి, "ఓయ్ ఒకసారి అలా చూడు ఈ వెన్నెలను చూసి ఆ చందమామ ఎలా మబ్బుల్లోకి వెళ్ళిపోయిందో" అంటాడు. అప్పటికి కాస్త తేరుకొని చూస్తుంది ఆకాశాన్ని. నిజంగానే చంద్రుడు మబ్బుల చాటున దాక్కుని దోబూచులాడుతుంది. చిన్నగా నవ్వుతూ ఆ చంద్రుడినే చూస్తూ ఉంది అను. "ఏంటి అంత నచ్చేసాడా చంద్రుడు? రెప్ప వేయకుండా అలానే చూస్తున్నావు" అంటాడు రామ్ అనుని వెనక నుంచి పట్టుకొని. తన ముఖాన్ని అను భుజంపై వాల్చి, "నేను చూసేది ఆ చంద్రుడిని కాదండి ఆయనలో కనిపిస్తున్న నా నెలరాజుని" అంటుంది అను రామ్ ముఖాన్ని తడుముతూ. "ఆ! అలా అయితే పక్కనే ఉన్నానుగా నన్నొదిలేసి చంద్రుడిలో చూడడం ఏమిటి" అన్నాడు. "మీకు తెలుసా మనకిష్టమైన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం కుదరకపోతే ఆ చంద్రుడిలో చూసుకుంటూ చెప్పామనుకో అది చెప్పాల్సిన వాళ్ళకి తెలియజేస్తుందంట" అంది. "నిజమా?" "ఏమోనండి మా పెద్దమ్మ చెప్పింది. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత నా బాధని మీతో చెప్పలేక ఆ చందమామలో చూసుకుంటూ చెప్పుకునేదాన్ని నా మాటలన్నీ మీకు చేరవేయమని. కానీ చూసారా అది నా మాటలని మీకు అందించి మిమ్మల్ని నా దగ్గరికి చేర్చింది" అంది. "అవునా? నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా అను" అన్నాడు. "నేను ముందు నమ్మలేదు కానీ ఇప్పుడైతే నిజమే అనిపిస్తుంది" అంది. "సరేలే ఇలా రా" అని అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని తన ఒళ్ళో అనుని కూర్చోబెట్టుకున్నాడు. "రామ్ గారు నాకు ఈ క్షణం ఏమనిపిస్తుందో తెలుసా" అంటుంది అను రామ్‌ని హత్తుకొని.
ఏమనిపిస్తుంది అని అడిగాడు రామ్. ప్రపంచం ఇలా ఇక్కడే ఆగిపోతే బావుండండి. మరి మీకు? నాకు అలానే ఉంది బంగారం అన్నాడు కళ్ళు మూసుకొని. వాళ్ళిద్దరిని అలానే ఉండనిద్దాం రేపటి వరకు. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.